హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈజీగా ఇంట్లోనే చేసుకునే శాండ్విచ్. ఫస్ట్ పొటాటోని బాయిల్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, బీట్రూట్, లెమన్, పెప్పర్ పౌడర్, సాల్ట్. ఫస్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు వేసేసుకొని కొద్దిగా హాఫ్ లెమన్ పిండేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని తర్వాత పట్టుకోవాలి. దీన్ని ఫస్ట్ ఇప్పుడు మనము దీంట్లోకి ఇవన్నీ ఫస్ట్ క్యాప్సికమ్, తర్వాత ఆనియన్, క్యారెట్, బీట్రూట్, ఇప్పుడు కొత్తిమీర, పెప్పర్ పౌడర్ కొద్దిగా. మీకు పచ్చిమిర్చి వేసుకోవాలంటే వేసేసుకోవచ్చు. నేను చట్నీ చేసిన కాబట్టి ఏం అవసరం లేదు. దీంట్లోకి సాల్ట్ తగినంత, పౌడర్ ఇది ఒరిగానో పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు కానీ మంచిగా అనిపించదు, టేస్ట్ అంతా ఉండదు. దీంట్లోకి హాఫ్ లెమన్ మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ చూపించినగా దీంట్లో మిక్సీ వేసేసుకుందాం. దీన్ని ఇలా కొంచెం ఇంకా మెత్తగా కావాలి పేస్ట్ అది. ఇప్పుడు మనం బ్రెడ్ పైన ఇది అప్లై చేసుకోవాలి చట్నీని. లేదంటే మీరు మైనీస్ అవి ఉంటాయి కదా, అవైనా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ తయారు చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు బ్రెడ్ పైన ఈవెన్గా మొత్తము అప్లై చేసేసుకోవాలి. మంచిగా అప్లై చేసుకున్న మైనీస్ అట్లున్నా పెట్టుకోవచ్చు, వన్ సైడ్ సాస్ అయినా పెట్టేసుకోవచ్చు. అవేం పెట్టుకోలేదు నేను. ఇప్పుడు దీన్ని టోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకుని బటర్ రాసుకోవాలి. ఫస్ట్ బ్రెడ్ పైన పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా టోస్టర్కి పైన అయినా పెట్టేసేసుకోవచ్చు, లేదంటే వన్ అయినా పెట్టుకోవచ్చు. ఇట్లా 2 పడతాయి కదా కాబట్టి 2 పెట్టేసేసుకున్నాం. లేదనంటే పెనం పైన అయినా కూడా మంచిగా కాల్చుకోవచ్చు. దాన్ని 5 మినిట్స్ తర్వాత ఇలా ఇదైంది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా కట్ చేసేసుకొని హాఫ్ మనం చట్నీ పెట్టుకున్నాం కదా, ఫస్ట్ మిక్సీ వేసుకున్నాం. దీంతో బాగుంటుంది, లేకపోతే సాస్ అయినా వేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.